తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిమ్మన్నగారిపాలెం దళితవాడలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గిద్దలూరు సుమలత ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ సురేష్ బాబు, వీఆర్ఓ గిద్దలూరు రామయ్య చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడి ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే ఆయన ఆశయాలను సాగించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. గ్రామస్తులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంబేద్కర్ గ్రామ కమిటీ చైర్మన్ జోగి శివ, కన్వీనర్ ఆనంద్, ట్రెజరర్ గిద్దలూరు పవన్, కమిటీ మెంబర్లు పాలెపు మణి, అలాగే మోస సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా నేను కూడా ఒక ఉదాహరణ, మాది నాయుడుపేట స్వగ్రామం. నాయుడుపేటగా ఏర్పాటు చేసుకుంటున్నాం. మన భావితరాలకు కూడా, మన పిల్లలకు కూడా అంబేద్కర్ గురించి తెలియజేయాలి. అంబేద్కర్ గారి 135వ జన్మదినం మనకెంతో ఆనందకరమైనటువంటి దినం. ఈరోజు ఎంతో మంది పుడతారు, చనిపోతారు, కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అట్లాంటి వారిలో అంబేద్కర్ గారు ఒకరు. ఆయనలాగా మనం కూడా ఎదగాలని, మన బిడ్డలను మంచి స్థాయిలో ఎదిగించుకోవాలని. మొదట నా బిడ్డ చెడిపోయాడంటే నేనే బాధ్యురాలని. తల్లిదండ్రులను చూస్తారు వాళ్ళు. మొదట గురువులు తల్లిదండ్రులు. మనం సక్రంగా ఉండి మన బిడ్డలను మంచిగా సాగితే నా బిడ్డల్లాగా అందరూ తయారయ్యి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు. మా కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని మీరందరూ మీ బిడ్డలను అందరూ మీ స్థాయికి తగినట్టు బాగా చదివించుకొని మంచి స్థాయిలోకి రావాలని మీ అందరికీ మరొకసారి నేను నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది, ఈ విధంగా మేము హాజరవ్వడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మీ అందరి ఆ రోజు ఆయన చదువుకున్నటువంటి ఆ కాలంలో మీ అందరి యొక్క బాధలు, మీరు పడుతున్నటువంటి కష్టాలు, మిమ్మల్ని సమాజం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో అవన్నీ చూసి చలించి మీ అందరి అభివృద్ధి కోసం, మీ అందరినీ సమాజంలో ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ప్రతి రంగంలో మిమ్మల్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి, ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రచించి మీ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు మనం గుర్తుంచుకొని ఈరోజు ఈ జయంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైంది. మనమందరం కూడా ఏదో ఈరోజు కార్యక్రమం జరుపుకొని సంతోషంగా వెళ్ళిపోయి మామూలుగా దైనందిన కార్యక్రమాలు అనేది కాకుండా, ఆయన ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆశయంతో అయితే మీ అందరి కోసం పోరాడినాడు, ఆశయాల్ని, ఆ ఉద్దేశాలని మీరు అందరూ కూడా నెరవేర్చాలంటే మన వక్తలు చెప్పినటువంటి మీ పిల్లల్ని బాగా చదివించడమే ఏకైక మార్గం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, అంటే ఇప్పుడు పక్క కంట్రీలోకి వెళ్తే మనం ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, తిరిగే హక్కు, నివసించే హక్కు, ప్రశ్నించే హక్కు, ఇట్లా ప్రతి ఒక్క హక్కు మనకు కల్పించారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం. ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతా ఉన్నాం. అయితే నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, రమణి గారు ఇందా చెప్పారు మాటల్లో, నాకు బాగా నచ్చిన సందేశం ఏంటంటే చదువు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఆయన పుట్టింది చాలా కటిగా పేదరికమైన కుటుంబంలో పుట్టాడండి. ఆయన సినిమా మీరు చూసినా కానీ, చరిత్ర చదివినా కానీ, నేను చదివాను, చాలాసార్లు చదివాను. సో చాలా కటికమైన దరిద్రమైన ఫ్యామిలీ నుంచి, అంటే దరిద్రం అంటే మీన్స్ తినడానికి తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, చిన్న గుడిసెలు, అట్లాంటి వాతావరణంలో నుంచి ఈరోజు దేశం మొత్తం మాట్లాడుకునే శక్తిగా అతను ఎదిగాడంటే కేవలం ఎడ్యుకేషన్. అతను
అతను చదువుకున్న చదువు 9 డిగ్రీలు చేశాడు. అతను పిహెచ్డీ కావచ్చు, లా కావచ్చు, ఏదైనా కానీ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ అతను చదివిన తర్వాత దాన్ని 10 మందికి ఉపయోగపడాలని అట్లా కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మనం అందరం అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కాబట్టి పేరెంట్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన పిల్లలు ఎదగాలి, మనం ఉన్నతంగా ఉండాలి అంటే ఆర్థికంగా బలపడాలి. ఆర్థికంగా బలపడాలంటే ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ రోజుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి చదువు అనేది మాత్రం మనకి ప్రతి ఒక్క పిల్లలకి డ్రాప్ అవుట్స్ లేకుండా చదివించాలని ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. దేవుడు ఫస్ట్ మాట దేవుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చెప్పినటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరిని చదివించండి. విద్య అనేది ముందు ఇంపార్టెంట్. ఆస్తులు అంతస్తుల కంటే కూడా మనకి విద్య ఇంపార్టెంట్. ఆ విద్య అనేది మన పిల్లల్ని ఎంత కష్టపడైనా మనం చదివించినట్లయితే వాళ్ళు ఏదో ఒక రంగంలో, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, వ్యాపార రంగంలో దేంట్లో రాణిస్తారు. వాళ్ళ యొక్క నాగరికత తెలుసుకొని 10 మందిలో తిరగడం కానీ, వాళ్ళ యొక్క ఇదిలో అప్పుడు రోజుల్లో ఎలా ఉండింది మీకు అందరికి తెలుసు. మన చిన్నతనం రోజుల్లో ఇక్కడ అన్ని చుట్టూ దడ్లు కట్టుకొని, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు దడ్లు కట్టుకొని కనీసం దారులు కూడా చల్లేటువంటి రోజుల్లో ఉన్నటువంటి గ్రామం ఇది. అలాంటి గ్రామం ఈ రోజు అందరూ కూడా పిల్లలు బాగా చదివించుకుంటున్నారు. ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా కూడా మొత్తం వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి వృద్ధిలో తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని అందరూ పోటీతత్వంతో మొత్తం ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మిగతా పిల్లలు కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈజీ మనీ దానికోసం అసలు అలవాటు పడబాకండి. ఎందుకంటే అది చాలా డేంజరస్ సబ్జెక్ట్. అది ఈ రోజు ఈజీగా ఉన్నటువంటి వచ్చిన డబ్బులు రేపు ఎన్నో రకాలుగా దారి తీసి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అదేవిధంగా మీ కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకంటే ఈ రోజు ఈజీగా సంపాదిస్తాము, రేపు అదే దానికోసం ఆశపడి ఏదో రకరకాల మన గ్రామంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నారు. మీరు ఈజీగా మనీగా ఆశపడిన వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయి ఏందని చెప్పేసి అలాంటి వాటికి మీరు పాల్గొనబాకండి. కష్టపడండి. మీ పిల్లలు కూడా కష్టపడి చదివించండి. మంచి ప్రయోజకులు చేయండి. వాళ్ళే మీ కుటుంబాలకి ఆధారం ఉంటారు. చాలా కుటుంబాలు ఇప్పటికే మీరు తెలుసుకున్నారు ఎలాంటి కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పట్లో నిద్రలేస్తే సజ్జనం టిఫిన్లో పోసుకొని మా చిన్నతనంలో వేసి కడవ వైపు చూసేవాడు ప్రతి ఒక్కరు. ఆ రోజుల్లో మన ఊర్లో పెద్దరెడ్డి గారు ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళకి పనికి పోయేసి ఆడ అన్నం పెడితే మధ్యాహ్నం వచ్చి పిల్లలకి చంటి పిల్లలకి తినిపించే రోజులు ఉన్నాయి. అయ్యా అసలు అట్లాంటి రోజులు తలుచుకుంటేనే చాలా ఘోరాది ఘోరం. ప్రతి ఒక్కరు వాళ్ళకి పనికి పోయిన వాళ్ళు. ఈ రోజు అలాంటి వాళ్ళని శాసించే స్టేజ్కి మన పిల్లలు ఎదిగినారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పోటీతత్వంతో ఇదో ఉన్నారు. అదేటువంటి క్రమంలో సక్రమ క్రమంలో మీరు నడవాలని చెప్పేసి అనుకుని మీకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకోసం